హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు తెలంగాణలో 1663 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ జీవోస్ కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఆ యొక్క జీవోస్లో ఉన్నటువంటి పోస్టుల యొక్క మెయింటైన్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఓవరాల్గా మనకు 1663 ఉద్యోగాలకు సంబంధించి జీవో అయితే జారీ చేయడం జరిగింది. దీంట్లో నీటిపారుదల శాఖలో మనకు ఏడబ్ల్యూలు 704, అసిస్టెంట్ ఇంజనీర్లు 227, అండ్ అదేవిధంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు 212, టెక్నికల్ అసిస్టెంట్లు 95, అండ్ అదేవిధంగా భూగర్భ జలశాఖలో కనుక తీసుకుంటే 88 పోస్టులు, ఆర్ఎన్బిలో 38, అండ్ అదేవిధంగా మనకు ఏడబ్ల్యూ క్యాడర్లో కనుక తీసుకుంటే సో ఏఈ కనుక తీసుకుంటే 38 సివిల్ క్యాడర్లో, అండ్ అదేవిధంగా ఏడబ్ల్యూ కనుక తీసుకుంటే 145 సివిల్ క్యాడర్లు అయితే కేటాయించడం జరిగింది. అండ్ అదేవిధంగా త్రిబుల్ కనుక తీసుకుంటే 13 అయితే కేటాయించడం జరిగింది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 60 అయితే కేటాయించడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ 27 అయితే కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఆర్థిక శాఖలోనే 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు కూడా వేస్తూ మనకి యొక్క టోటల్గా 4 జీవోలు అయితే జారీ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మన యొక్క జీవోలో ఉన్నటువంటి డీటెయిల్ డేటాను డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంబంధించి టోటల్గా మనకు 284 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి మనకి ఇక్కడ ఈ యొక్క జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారా అయితే భర్తీ అయితే చేయబోతున్నారు. ఓకేనా, ఇవన్నీ కూడా మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఇష్యూ చేసినటువంటి పోస్టులు కన్నా తీసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 38, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 145, ఎలక్ట్రికల్లో 13, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 60, సీనియర్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 27. మొత్తం మీద మనకు 284 పోస్టులకైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఐఎన్ క్యాట్ కనుక తీసుకుంటే మొత్తం మీద 88 పోస్టులకి యొక్క జీవో నెంబర్ 103 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క 88 పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క పోస్టులు అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఉన్నటువంటి 88 పోస్టులకు సంబంధించి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే అసిస్టెంట్ కెమిస్ట్ 4 పోస్టులు, అసిస్టెంట్ డ్రిల్లర్ 4 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 12 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెకానికల్ 3 పోస్టులు, ఓకేనా, ఏడబ్ల్యూ 3, ఏఈ సివిల్ 12, అండ్ అదేవిధంగా అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్ 6, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ 15, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ 5, అసిస్టెంట్ హైడ్రోమెట్రాలజిస్ట్ 1, డ్రిల్లింగ్ సూపర్వైజర్ 4, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4, ల్యాబ్ అసిస్టెంట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజీ కనుక తీసుకుంటే 7, టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ కనుక తీసుకుంటే 5, టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్ 8, అండ్ అదేవిధంగా ట్రేసర్ డిస్ట్రిక్ట్ బేస్ పైన మనకి 8, ట్రేసర్ హెచ్ఓడి క్యాడర్లో మనకి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. మొత్తం మీద మనకైతే 88 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి టోటల్ డేటా అనేది మనకు త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, నోటిఫికేషన్లో వాటికి సంబంధించి డీటెయిల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఓకేనా, అండ్ దాంతోపాటు మరొక నోటిఫికేషన్ చెక్ చేద్దాం. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటే ఐఎన్ క్యాట్, దట్ మీన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు దాదాపుగా 1238 పోస్టులకి మనకి ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులన్నీ కూడా టీఎస్పీఎస్సీ ద్వారా అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, సో టీఎస్పీఎస్సీకి అయితే మొత్తం డేటా అయితే అందించడం జరిగింది ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ దీస్ పోస్ట్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఒకసారి జీవోలు చూద్దాం. సో ఈ యొక్క జీవోలో కన్నా తీసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 704, సో దీనిలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇండివిజువల్గా ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకు టీఎస్పీఎస్సీ ద్వారా అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అసిస్టెంట్ ఇంజనీర్ 227, ఓకేనా, సో దీంట్లో మనకు సివిల్ మెకానికల్ ఉంటాయి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, సో దీంట్లో కూడా మనకు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అయితే ఉండడం జరుగుతుంది. విత్ టెక్నికల్ అదర్ పోస్టులు కూడా ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్ 95, సో ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటి యొక్క ఎలిజిబిలిటీ కనుక తీసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేసి మనకు బీటెక్ లెవెల్ ఉంటుంది, అసిస్టెంట్ ఇంజనీర్ డిప్లొమా లెవెల్ ఉంటుంది, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇంటర్ప్రిలైజ్ టెక్నికల్ లేదా ఐటీఐ లేదా మనకి ఒక డిప్లొమా చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. సో టెక్నికల్ అసిస్టెంట్కి ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా అయినా ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వచ్చేసి సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫిల్ చేసినటువంటి 53 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులు టీఎస్పీఎస్సీకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో ఈ యొక్క 53 పోస్టులకు సంబంధించి లిస్ట్ అవుట్ చూద్దాం. సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 కన్నా తీసుకుంటే 53 పోస్టులు అయితే ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే జీవోలు అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా మనకు రావాల్సినటువంటి టోటల్ పోస్టులు కన్నా తీసుకుంటే 1927,
సో ఇప్పటివరకు జీవోల ద్వారా మనకు బయటకు వచ్చినటువంటి డేటా వచ్చేసి 1663. ఇంకా మనకు బ్యాలెన్స్ కన్నా తీసుకుంటే ఇంకా 200 పోస్టులకు అయితే మనకి ఇక్కడ డేటా అనేది బ్యాలెన్స్ అయితే ఉంది కదా. సో ఆ యొక్క వచ్చినటువంటి డిపార్ట్మెంట్ కన్నా తీసుకుంటే పంచాయతీరాజ్ ఒకటి, ప్రజారోగ్య శాఖ ఒకటి, అండ్ అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి మనకైతే అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకు దాదాపుగా 200+ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ యొక్క జీవోస్ రాగా నేను మీకు ఇమీడియట్గా మన యొక్క ఛానల్ ద్వారా అయితే అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫైల్స్ అన్ని కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అటాచ్ చేసేస్తాం. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ ఈ యొక్క ఫైల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.